2025 మొదటి 6 నెలలు ముగియబోతున్నాయి. ఈ 6 నెలల్లో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. కొన్ని హిట్స్ అయ్యాయి, కొన్ని ఫ్లాప్ అయ్యాయి. జనవరి సంక్రాంతి టైంలో థియేటర్లు హ్యాపీగా ఉండిపోయాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమా పెద్ద హిట్ అయ్యి 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. డాకు మహారాజ్ కూడా 100 కోట్లకు పైగా వచ్చింది. గేమ్ చేంజర్ మూవీ చాలా అంచనాలు పెట్టారు, కానీ ఫ్లాప్ అయింది. మిగతా సినిమాలు జనవరిలో రిలీజ్ అయ్యాయి, కానీ ఆకట్టుకోలేకపోయాయి. ఫిబ్రవరి తండేల్ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. 100 కోట్లకు పైగా వసూలు చేసింది. అదే నెలలో వచ్చిన లైలా, మజాకా లాంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. మార్చ్ చాలా సినిమాలు వచ్చాయి, కానీ 2 మాత్రమే ఆకట్టుకున్నాయి. చిన్న సినిమాగా వచ్చిన కోర్ట్ బాగా నచ్చింది. మ్యాడ్ స్క్వేర్ హిట్ అయింది. దిల్ రోబా నిరాశపరిచింది. రాబిన్ హుడ్ డిజాస్టర్ అయింది. ఏప్రిల్ చాలా సినిమాలు వచ్చాయి, కానీ పెద్ద హిట్ ఏదీ లేదు. ఓదిలా 2, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలు బాగున్నాయి అనిపించాయి, కానీ వసూళ్లు తక్కువగా వచ్చాయి. జాక్ డిజాస్టర్ అయింది. సారంగపాణి జాతకం ఆడియన్స్ కి నచ్చింది, కానీ కలెక్షన్స్ కాస్త తక్కువ. మే హిట్ 3 ది థర్డ్ కేస్ బ్లాక్ బాస్టర్ గా ప్రారంభమైంది. బాగా వసూలు చేసింది. సింగిల్, శుభం సినిమాలు ఓకేగా ఉన్నాయి. భైరవం, షష్టిపూర్తి సినిమాలు ఆశించినంతగా ఆడలేదు. జూన్ మొదటి 2 వారాల్లో పెద్దగా సినిమాలు ఆడలేదు. 3వ వారంలో వచ్చిన కుబేర మూవీ 100 కోట్లకు పైగా వసూలు చేస్తూ హిట్ అవుతోంది. కన్నప్ప మూవీ కూడా బాగా ఆడుతోంది. మార్గన్ మూవీ నెమ్మదిగా వసూళ్లు పెంచుకుంటూ పోతుంది. ఇక 2025 సెకండ్ హాఫ్ లో ఎలాంటి సినిమాలు వస్తాయో, ఎలా ఉంటాయో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.